మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది. ఎస్, నేను ఇవాళ ఫ్యామిలీతో పాటు తిరుమలకి వెళ్తున్నా. చాలా రోజులుగా తిరుమలలో ఉన్న కొన్ని ప్లేసెస్ని కవర్ చేయాలనుకుంటున్నా. ఆఫ్టర్ వెరీ లాంగ్ టైం నాకు ఒక చిన్న గ్యాప్ దొరికింది. వెంటనే ఇలా తిరుమలకు ప్లాన్ చేసేసా. ఇవాళ మనం ఫస్ట్ విజిట్ చేయబోయే ప్లేస్ పాప వినాశనం. దీనినే పాపనాశనం అని కూడా అంటారు. చాలా దూరం ట్రావెల్ చేసి వచ్చాం కదా, కాస్త నీరసంగా ఉంది. కూల్ డ్రింక్ ఏమైనా తాగేసి నెక్స్ట్ జర్నీని ప్రారంభిస్తాం. పాప వినాశనానికి వెళ్ళడానికి మెయిన్ రోడ్ నుంచి లోపలికి 1 కిలోమీటర్ నడవాలి. ఇక్కడ చూసారా, ఆదివాసీ హెయిర్ ఆయిల్ తిరుమలలో కూడా మార్కెటింగ్ ప్రారంభించేశారు. మన తెలుగు యూట్యూబర్స్ దీనికి ఫ్రీ ప్రమోషన్ చేసేసినట్టున్నారు. ఈ మధ్యకాలంలో ఆల్ యూట్యూబర్స్ ఈ ఆదివాసీ హెయిర్ ఆయిల్ని చాలా బాగా ప్రమోట్ చేశారు. మనం కొంచెం ముందుకెళ్ళి లెఫ్ట్ తిరిగి మళ్ళీ రైట్ తిరిగి మళ్ళీ లెఫ్ట్ తిరగాలి. ఫైనలీ వీ రీచ్డ్ పాప వినాశనం. ఇది పాప వినాశనం డ్యామ్. ప్రస్తుతానికైతే లోపలికి అలో లేదు. ఈ డ్యామ్ నుంచి ఇలా రైట్ వెళ్ళి లెఫ్ట్ తిరిగామంటే పాపనాశనం తీర్థం వస్తుంది. ఇదే పాపనాశనం తీర్థం అంటారు. ఈ నీళ్లు పైన చల్లుకుంటే మనం చేసిన పాపాలన్నీ తొలగిపోతాయని నమ్మకం. అందుకే దీనికి పేరు పాప వినాశనం అని వచ్చింది. దట్ మీన్ మన పాపాలను నాశనం చేసేయడం. వీళ్ళు తలపైన నీళ్లు చల్లుకోవడానికి బదులుగా ఏకంగా తలపైన షాంపేసి పులిమేస్తున్నారు. అంటే ఫ్యూచర్లో చేయబోయే పాపాలను కూడా మొత్తం కడిగేసుకుంటున్నారనమాట. పాపాలు చేయడానికి చాలా స్కోప్ ఉంది వీళ్ళకి. జస్ట్ జోకింగ్ రా బాబు, కాంట్రవర్సీ చేయకండి. తెలుసో తెలియకో నేను కూడా చాలా పాపాలే చేసేసి ఉంటాను కదా. కాస్త నీళ్ళెత్తి పైన జల్లుకుందాం రండి. ఏరా జల్లుకున్నారా? ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ. ఆల్ డన్ రా. చేసిన పాపాలన్నీ వెళ్ళిపోయినాయి. కొత్తగా పాపాలు చేసేయచ్చు. మీకోసం కూడా తలపై నీళ్ళు నేనే జల్లేసుకున్నాను రా. డోంట్ వరీ, డూ మోర్ మిస్టేక్స్. సారీ, డూ మోర్ పాపమ్స్. ఈ తీర్థం పక్కనే గంగాదేవి గుడి ఉంటుంది. తప్పకుండా విజిట్ చేయండి. లోపల కెమెరా అలో లేదు. ఇక్కడ విజువల్స్ ఇలా ఉంటాయన్నమాట. హైలీ నేచురల్ అండ్ టూ క్లోజ్ టు హార్ట్. గుడి అలా పాప వినాశనం డ్యామ్ కింద ఉంటుంది. హే, మన ఫ్రెండ్ వచ్చిందిరా. సారీ ఫ్రెండ్ కాదు, మన పూర్వీకులు అనమాట. హాయ్ తాత, హౌ ఆర్ యూ? తాత కొంచెం కోపంగా ఉన్నాడు, పలకట్లేదు. రివర్లోకి వెళ్ళడానికి మెట్ల మార్గం అదే. బట్ ప్రస్తుతానికైతే క్లోజ్ చేస్తున్నారు. మనం వెళ్ళడానికి కుదరదు. వాటర్ ఏమీ లేనట్టుంది. ఇక్కడి నుంచి అయితే కనపడట్లేదు. మొత్తం చెట్లతో కప్పేస్తుందన్నమాట.
బట్ ఇక్కడి నుంచి చూస్తే రియల్లీ గుడ్ విజువల్స్ అనిపించింది. వీడియోలో చూడడం కన్నా రియల్గా చూస్తే చాలా సూపర్గా ఉంది. కోతిని అంత దగ్గరగా చూసి కూడా ఏ బెనుకు లేకుండా అలా నిలబడి ఉన్నాడంటే ఏ గుండ్రా వాడిది. ఇలాంటి వాళ్ళు ఎక్కడో ఒకచోటే పుడతారో వాళ్ళనే టార్చ్ బేరర్ అని కూడా అంటారు. ఐ వాజ్ జస్ట్ వండరింగ్ ది నేచురల్ బ్యూటీ. చాలా బాగుంది, అలా చూస్తూ ఉండిపోయాను. వాచ్ నీకు కొనిస్తా, నేను కొనిస్తా. పాపనాశనం నుంచి బ్యాక్ రిటర్న్ అయిపోయాం. మనం వెళ్ళే దారిలో కానీ లేకపోతే మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు కానీ ఇలా మనకు షాప్స్ ఎక్కువ కనిపిస్తాయి. లేడీస్ హ్యాండ్ బ్యాగ్స్ జస్ట్ 200 రూపీస్, మంచి క్వాలిటీ ఉంటుంది, వీలైతే కొనండి. అలాగే గాజులు ఒక సెట్టు 20 రూపీస్. ఇలాగా లేడీస్కి సంబంధించినవన్నీ చాలా తక్కువ కాస్ట్కి దొరుకుతున్నాయి. లేడీస్కి అయితే ఇంకా పండగే పండగ. అలా లేజీగా వెళ్తున్న మాకు క్రేజీగా ఈ పొటాటో రోల్స్ కనిపించినాయి. వెంటనే ఇంకా పిల్లలు ఆగుతారా అడిగారన్నమాట. ఒక పొటాటో రోలు 50 రూపీస్ అంట, 3 రోల్స్ 100 రూపీస్ అంట. కాబట్టి మేమైతే 3 రోల్స్ కొనుక్కున్నాం, పిల్లలు తింటారు కాబట్టి. టేస్ట్ అస్సలు బాగలేదు, ఎప్పుడు ఇక్కడ ట్రై చేయకండి. నార్మల్ పొటాటో చిప్స్లా చేసేసారు. మామూలుగా ఇవి మెత్తగా ఉంటాయి కదా, అలా లేదనమాట. చిప్స్ పైన సాస్ వేసినట్టుంది, చండాలంగా ఉంది. అవర్ సెకండ్ డెస్టినేషన్ వేణుగోపాల స్వామి గుడి. ఈ గుడికి వెళ్ళడానికి కూడా మెయిన్ రోడ్ నుంచి ఆల్మోస్ట్ 1/2 కిలోమీటర్ లోపలికి నడవాలి. వెళ్ళే దారి మొత్తం షాప్స్ ఉంటాయన్నమాట. ఈ షాప్లో బోండాలు గుంబిడికాయలంత ఉన్నాయి. అవి నార్మల్ బోండాలే అంట, బట్ సైజు కొంచెం పెద్దగా చేశారు అంతే. కొన్ని మెట్లు ఎక్కగానే ఇలా ఓ సోడా షాప్ కనిపించింది. అదేనండి కలర్ సోడా షాపు. అందరూ ఒక్కొక్క సోడా తాగేసి బయలుదేరేస్తాం. నాకు ఎప్పుడన్నా కలర్ సోడా కనిపిస్తే బ్లూబెర్రీ తీసుకుంటాను, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేయండి. ఆల్మోస్ట్ గుడి దగ్గరికి చేరుకున్నాం. ఇలా ఓ పెద్ద క్యూ ఉందన్నమాట. గుడి లోపలికి వెళ్ళాలంటే ఎంట్రీ టికెట్ తీసుకోవాలి. అరే ఎంట్రీ టికెట్ ప్రైస్ మర్చిపోయానురా, ఐ థింక్ 5 రూపీస్ అనుకుంటా పర్ పర్సన్కి. అలాగే అర్చన చేసుకోవాలంటే డిఫరెంట్ రేట్, ఐ థింక్ 50 రూపీస్ అనుకుంటున్నా. ఇప్పుడే దర్శనమైందే, చాలా బాగా దర్శనమైందే. అంటే క్రౌడ్ చాలా తక్కువ ఉన్నారనమాట. సో దేవుణ్ణి చాలా బాగా చూడొచ్చు, నో రష్. ఇక్కడ ఎన్విరాన్మెంట్ అయితే మాత్రం అదిరిపోయింది. మంచి హిల్ ప్లేస్లో ఉన్న ఫీలింగ్ వస్తుందన్నమాట. అంత కూల్గా ఉంది, బికాస్ ఇది కొంచెం లోపలికి ఉంది కదా. ఇది హాదీరాం బాబా జీవ సమాధి. ఈ హాదీరాం బాబా ఎక్కడో నార్త్ నుంచి వచ్చి శ్రీ వెంకటేశ్వర స్వామిని కొలుచుకుంటూ ఇక్కడే ఉండిపోయాడంట. ఈయన వెంకటేశ్వర స్వామితో కలిసి పాచికలాడేటోడని చెప్తుంటారు. ఈయన హిస్టరీ చదవండి, చాలా గ్రేట్గా ఉంటుంది.
నెక్స్ట్ మనం వెళ్ళబోయే మూడో డెస్టినేషన్ ఏంటో తెలిస్తే కింద కమెంట్ చేయండి. ఈ విజువల్ చూసి మీరు ఆల్రెడీ ఎక్స్పెక్ట్ చేసేసి ఉంటారు. విజువల్స్, ఎన్విరాన్మెంట్ అదిరిపోయాయి కదా. ఏ కొడైకెనాల్లోనో ఊటీలోనో ఉన్న ఫీలింగ్ వచ్చేసింది ఇక్కడికి రాగానే ఈ చెట్లను చూసి. ఎస్, మనం శ్రీవారి పాదాల దగ్గరకు వచ్చాం. హే ఉడతరా, ఇక్కడ ఏ చెట్లు చూసినా ఇటువంటి ఉడతలు ఉన్నాయన్నమాట. ఉడతలు మన దగ్గరకు వస్తాయి, మనం ఏమన్నా ఇస్తే తీసుకుంటాయి, వెళ్ళి తింటాయి, అయిపోగానే మళ్ళీ మన దగ్గరకు వస్తాయి, మనం ఇచ్చేవి తీసుకుంటాయి, వెళ్తాయి. దానికి బాగా అలవాటు అయిపోయింది. మనం పెట్టడం అవి తినడం, మనం పెట్టడం అవి తినడం. ఈ శ్రీవారి పాదాలు కొంచెం హైట్లో ఉంటుందన్నమాట. మనం ఇంక్లైన్ అలా ఎక్కినట్టు ఉంటుంది. శ్రీవారి పాదాలు దర్శించే ముందు అందరూ ఇక్కడైతే దీపం పెడుతున్నారు. మనం కూడా ఒక దీపం పెట్టేసి ఎక్కుదాం. తన్నెన్న నానే 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 తన్నెన్న నన్నెన్న. గుర్తొచ్చిందా? అదే. పైన ఓ గోపురం కనిపిస్తుంది కదా, అదే శ్రీవారి పాదాలు. ఇంకా మనం చాలా మెట్లెక్కాలి. ఎంత డిస్టెన్స్లో ఉన్నామన్నమాట. ఇక్కడ స్పైడర్స్ చాలా చాలా పెద్దవిగా ఉన్నాయి. చూడ్డానికి చాలా భయానకంగానే అనిపిస్తుంది. శ్రీవారి పాదాలు దర్శించుకున్న తర్వాత ఒక 2 మెట్లు దిగ్గానే మనకు వెంకటేశ్వర స్వామి గుడి ఇలా కనిపిస్తుందన్నమాట. విజువల్స్ అదిరిపోయాయి. ఎక్కడ వీళ్ళిద్దరుమా? రే 100 రూపాయలు అంటారా చిట్టి? ఏమంటావు? కావాలా? మా చిట్టిగాడు అప్పటి నుంచి వాచ్ కావాలని తెగ గోల పెట్టేస్తున్నాడు. మనల్ని ప్రశాంతంగా ఉండనివ్వట్లేదు. ఇక వాచ్ కొనివ్వక తప్పెళ్ళలేదు. ఈ వాచ్ 100 రూపాయలంట. అంటే ఇక్కడ కాస్త రేట్లు ఎక్కువే, బట్ పిల్లల కోసం అప్పుడప్పుడు తప్పదు మరి. ఇలా శ్రీవారి పాదాల నుంచి కిందికి దిగి వచ్చేటప్పుడు లెఫ్ట్ సైడు, ఎక్కేటప్పుడు రైట్ సైడు. ఏం చెప్పాను? ఓకే, వచ్చేటప్పుడు లెఫ్ట్ సైడు, వెళ్ళేటప్పుడు రైట్ సైడు. కరెక్టే. ఇలాంటి ఓ ప్లేస్ ఉంటుంది. నెవర్ ఎవర్ మిస్ ఇట్. పొడవాటి చెట్లుంటాయి, కింద చాలా బాగుంటుంది. మనం నడవడానికి చాలా చల్లగా ఉంది. ఆల్రెడీ మన క్రేజీ యూత్ ఫోటో సెషన్ ప్రారంభించేశారు. మీరు సింగిల్గా వచ్చినా, పిల్లలతో వచ్చినా, గర్ల్ ఫ్రెండ్తో వచ్చినా హ్యాపీగా ఇక్కడ ఎంజాయ్ చేయొచ్చు. రియల్లీ టూ గుడ్. ఇక్కడ దీని బెరడును ఎవరో కత్తిరించినట్టున్నారు. లబ్బర్ చెట్టుకు కారినట్టు దీని రసం కారుతుంది. మాత్రం అదిరిపోతుంది రెడీ. ఇక్కడ జూ పార్క్ లాగా ఉంటుంది కదా. నెక్స్ట్ మనం వచ్చిన ప్లేసు శిలా తోరణం అనమాట. ఇవాళకి ఇదే లాస్ట్ డెస్టినేషన్, ఇంకెక్కడా వెళ్ళట్లేదు.
శిలాతోరణం మెమొరీగా మా రాజుగౌడ్తో ఓ చిన్న స్నాప్. ఈ బ్యూటీని చూసిన వెంటనే పక్కనే మనకు ఒక చిన్న జూ పార్క్ ఉంటుంది. జూ పార్క్ అంటే 4 నాటుకోళ్ళు, ఓ నెమలి, 2 పావురాలు అన్నమాట. ఇక్కడ శిలాతోరణంతో పాటు శివుడి గుడి కూడా ఒకటి ఉంటుంది. ఆ శివుడి గుడికి వెళ్ళాలంటే మనం ఇలా నడిచి వెళ్ళాలన్నమాట. ఈ నడక అంత ఈజీగా ఉండదు. మనం కిందికి దిగడం, పైకి ఎక్కడం, ఇలా కొంచెం కర్వ్స్ ఉంటాయి. చాలా మెట్లు దిగాలి, అలాగే చాలా మెట్లు ఎక్కాలన్నమాట. ఒక బావిలో దిగి ఎక్కినట్టే ఉంటుంది. ఇక్కడ పెద్ద ఆయన పాపం ఈ మెట్లు దిగడం కష్టమయ్యి పక్కనే గ్రిల్ ఉంటుంది కదా, దాని సహాయంతో అలా దిగేస్తున్నాడు. ఎందుకంటే ఈ మెట్లు కొంచెం డేంజరస్గా ఉంటాయి. పొరబాటున పడ్డామనుకో ఇంకంతే సంగతులు, ఎక్కడో కిందపై పడతామన్నమాట. చిన్నపిల్లలు ముసలోళ్ళతో కానీ వస్తే కొంచెం జాగ్రత్తగా చూసి వెళ్ళండి. మోకాళ్ళ నొప్పులు, కాళ్ళు నొప్పులు ఉండేవాళ్ళు అయితే అస్సలు ట్రై చేయొద్దండి, మంచిది కాదు. ఇక్కడ ఇలా దిగగానే ఇలాంటి ఒక లోయ ఉంటుంది. అంటే మనం ఆల్మోస్ట్ ఓ లోయ దగ్గరికి వచ్చేసామన్నమాట. బట్ నేచర్ బ్యూటీ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. వీలైనంత వరకు ఎవరు ఈ ప్లేస్ని అయితే మిస్ అవ్వద్దండి. మా అమ్మ, మా అత్త పాపం నడవలేక నడుస్తున్నారు, నిదానంగా అలా వస్తున్నారు. ఇంతసేపు మనం కిందికి దిగాం కదా, ఇప్పుడు పైకి ఎక్కాలన్నమాట. ఇదే ఆ శివుడి గుడికి ఎంట్రన్స్. ఇక్కడ చూసారంటే ఈ బండలు ఉంటాయి కదా, చాలా అందంగా ఉంటుంది చూడడానికి. ఇక్కడ జాగ్రత్తగా నడిచి వెళ్ళండి, కింద బాగా జారుతుంది, పడ్డారంటే ఇంకంతే సంగతులు. ఇక్కడ ఉన్న రాక్స్ అన్నీ బై నేచర్ ఫోటోషూట్కి అనుకూలంగా ఉంటుందన్నమాట. ఇక్కడైతే చూడండి, ఏమని మనం పడుకుని నిద్రపోవచ్చు 2 బండల మధ్య. ఆల్మోస్ట్ మనం ఈ శివుడి గుడి దగ్గరికి రీచ్ అయిపోయాం. ఇక్కడ ఒక చిన్న గుడి కనిపిస్తుంది, అదే శివుడి గుడి. ఈ లోయలో నుంచి చూడండి, ఇదొక చెట్టు ఎంత పెద్దగా ఉందో, మాన్స్టర్ చెట్టు లాగుంది. ఈ ప్లేస్కి ఇదే ఎండ్. ఫైనల్గా అందరూ ఇక్కడ వచ్చి దీపం పెట్టి మొక్కుంటున్నారు. మన పక్కనే పెద్ద లోయ ఉంది, అందుకోసమే ఇక్కడ ఫుల్ గ్రిల్ పెట్టేశారనమాట. మా బుడ్డోళ్ళు ఇద్దరు ఎంజాయ్ చేస్తున్నారు. మా అమ్మ, ఉమా, మా అత్త కూర్చుని చిల్ అవుతున్నారు. చాలా ఎక్కువ దూరం నడిచారు కదా. ఆఫ్టర్ ప్రేయింగ్ లార్డ్ శివ, మీరు బయటకు రాగానే ఇలా ఓ పార్క్ కనిపిస్తుంది. బయటకు రావడం అంటే మళ్ళీ ఆ మెట్లన్నీ దిగి ఎక్కి రావాలి. సేమ్ వే, దేర్ ఈజ్ నో అదర్ వే.
ఈ పార్క్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మీరు వచ్చేటప్పుడు ఈ పార్క్ లోపల నుంచి నడుచుకుంటూ ఎగ్జిట్ అయిపోండి. పార్కును కూడా కవర్ చేసేసినట్టు ఉంటుంది. టీ తాగుతారు? ఎవరు తాగుతారా టీ? బ్రదర్ 2 టీలు ఇవ్వండి. నీకొద్దు, మా అన్నకి నాకు 2 టీ. ఏ బిస్కెట్ ఇదా? ఏదే? పాప వినాశనం, వేణుగోపాల స్వామి గుడి, శ్రీవారి పాదాలు, అలాగే శిలాతోరణం, ఈ 4 ప్లేసెస్ చుట్టేసిన తర్వాత 3 o'clock అయితే రూమ్కి వచ్చేసాము. కాస్త చిల్ అయ్యాం, కాసేపు నిద్రపోయాం. టైం ఆల్మోస్ట్ 6 o'clock అవుతుంది. సో కాస్త టీ తాగాలనిపించింది, పిల్లలతో పాటు బయట వచ్చా. నెక్స్ట్ మన ప్లాన్ రూమ్ నుంచి రెడీ అయిపోయి వెంకటేశ్వర స్వామి గుడి దగ్గరికి వెళ్ళిపోవడమే. ఇవాళకి ఇక్కడే స్టే చేస్తున్నావురా, వాసవి భవన్. ఇది రామ్ బగీజా సర్కిల్. చూడండి ఎంత బాగా డిజైన్ చేశారో, ఫుల్ లైటింగ్తో. ఇవాళ October 2, రేపు October 3 బ్రహ్మోత్సవాలు స్టార్ట్ అవుతాయన్నమాట. కాబట్టి ఇవాళ ఈ మొత్తం లైటింగ్తో నింపేశారు. వీఆర్ లిటరల్లీ సో లక్కీ టుడే. రేపటికి కళ్యాణోత్సవం టికెట్ బుక్ చేసామన్నమాట. కాబట్టి ఈరోజు నైట్ ఇక్కడే స్టే చేసి రేపు కళ్యాణోత్సవం చూసుకుని రేపు ఈవినింగ్కి ఇంటికి వెళ్ళిపోతాం. ఈ దారి అందరూ ఐడెంటిఫై చేసేసే ఉంటారు. మనం లగేజ్ డెలివరీ తీసుకునేది ఇక్కడే, దీని పక్కనే ఈ సందు ఉంటుందన్నమాట. కొంచెం ముందుకు నడిచెళ్ళామంటే మనం శ్రీ వెంకటేశ్వర స్వామి గుడి ముందుకైతే వెళ్ళిపోతాం. See the beauty of the Lord Venkateswara temple with the lightings. నాకేమవుతుంది, మళ్ళీ తిందామ్మా. వీడికి మాత్రం తీసిచ్చేయి. టైం 8 o'clock అవుతుంది. పిల్లలు కాస్త ఆకలి అన్నారు కాబట్టి వాళ్ళకి ఏమన్నా తినిపిద్దామని ఇక్కడికి వచ్చాం. దే జస్ట్ ఆర్డరింగ్ బరోటా. అదైతే బాగా ఎండిపోయింది, ఎలా తింటారో ఏమో మరి. పిల్లలు డిన్నర్ చేసిన తర్వాత గుడి ముందుకు వచ్చేసాం. కాసేపు అలా కూర్చుని దాని తర్వాత రూమ్కి వెళ్ళిపోవాలి. ఈ వీడియో ఇంతవరకు స్కిప్ చేయకుండా చూసినందుకు మీ అందరికీ థ్యాంక్స్. అదే చేత్తో కాస్త లైక్ చేయొచ్చు కదా, వీలైతే ఒక కమెంట్ కూడా పెట్టండి. మీ లైక్ మైండెడ్ ఫ్రెండ్స్కి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమనండి. మళ్ళీ మరో మంచి వీడియోతో మీ ముందుంటాను. మీ వెంకటరమణ alias Chittoor Venki Vlogs.